హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 19వ వచనం అధ్యాయం 1వ వచనములో, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. మామూలు కొట్టడం కాదు అది. ఒకటి తక్కువ 40 దెబ్బలంటే 39 దెబ్బలు కరెక్ట్గా కొట్టాలి. 40వ దెబ్బ పడిందంటే మనిషి బతకడిక, కొన ఊపిరి వెళ్ళే వరకు అన్నమాట. ఇద్దరు సైనికులు 6-7 పాయలు ఉన్నటువంటి కొరడాలతో, తోలు కొరడాలతో, చివర గాజు పెంకులు, ఇనప ముక్కలు కట్టుంటాయి. దాంతో కొట్టినప్పుడు మాంసం అలాగే ముద్దలు ముద్దలుగా ఊడొచ్చేస్తుంది. అలాంటి 39 దెబ్బలు కొట్టి వీపంతా నలగగొట్టి, ఎలా తెలిసింది మనకంటే యోహాను, యేసుప్రభు శిష్యుడైన యోహాను రాశాడు. ఆ రోజే రాసి పెట్టిన మాట ఇది. పిలాతు కొట్టించిన తర్వాత సైనికులు వాళ్ళకి తమాషా, వాళ్ళకి సరదా, నేరస్తుల్ని హింసించడానికి వాళ్ళు ఫుల్గా తాగేస్తారంట. ఎందుకంటే మానవత్వం అంటది కదా, మరో మనిషిని కొడటానికి బాధ కదా. కాబట్టి వాళ్ళు పిచ్చెక్కినోళ్ళగా తాగేసి పిచ్చి పిచ్చిగా హింసించేస్తారు. అందులో యేసు ప్రభు విషయంలో బహు ఎగతాళి చేస్తూ ఆయన రాజు అని చెప్పుకున్నాడని ముళ్ళతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి, ఇవి బైబిల్లో ఉన్న మాటలు. ముళ్ళ కిరీటము 3.5 అంగుళాలున్న ముళ్ళ కిరీటం. ఇవాళ కూడా యెరూషలేములో ఆ ముళ్ళ కిరీటాలు అక్కడ చేసి పెట్టి ఉంచుతారు. ఒకటి కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా, ఇప్పటికే బాధలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఆ ముళ్ళు ఎందుకులే, ఆయన నా ముళ్ళు నా ప్రభు భరించేశాడు కదా. ఆనాడు ఆదాము శాపం వల్ల వచ్చింది ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు ఈ భూమి నీకు ఇస్తుంది అన్నాడు చూసారా. ఆదాము తెచ్చుకున్న ఆ శాపాన్ని యేసయ్య తల శిరస్సు మీద భరించాడు. ఆ ముళ్ళు కిరీటం ఆయన నెత్తిన పెట్టి గుద్దినప్పుడు చివ్వును రక్తం చెందింది. రక్తశిఖమైనటువంటి ముఖంతో వీపంతా నలగొట్టబడిన సమయంలో ఆయన అంగి తీసేసి ఊదారంగు వస్త్రమును తొడిగించి, ఊదారంగు అంటే ఒక విధమైన ఎర్రటి వస్త్రాన్ని ధరింపజేసి రాజులు వేసుకునే రాయల్ కలర్గా ఒక గుడ్డలా చుట్టి, యూదుల రాజుకు శుభమని ఆయనను అరచేతులతో కొట్టి, ఏ మనిషి భరించలేడు. ఎంతమంది మూవీస్ తీసినా, ఎన్ని ట్రిక్స్ తోటి అది యేసుప్రభు శ్రమను చూపించాలని ఆశించినా, మన ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని మనంతట మన విశ్వాసంతో మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే మనం గ్రహించుకోగలము. ఎంత శ్రమను, ఎంత వేదనను, ఎంత అవమానమును, ఎంత శిక్షను మన ప్రభు మన కొరకు భరించాడో అన్నది. అది నిజంగా మనం గుర్తిస్తారండి. పాపం జోలికి పోం మనం. అది నిజంగా యేసయ్య నా కొరకు సెలువులో యాగమయ్యాడన్నది మీరు నిజంగా నమ్మితే మీ బ్రతుకు వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి మీరు మారిపోతుంది. ఏటో వారం మారుతారు, పండగకి మారుతారు, సీజనల్గా మారుతారు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభు అంటారు. ఇది కాదండి క్రైస్తవ భక్తి. ఏమో నాకు తెలియదు, నా జీవితంలో ఈ కలువరి శిలువ దర్శనాన్ని 1971వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున శిలువ వేయబడిన క్రీస్తును ప్రత్యక్షత నాకు కలిగింది. నా మనసులో విశ్వాసం కలిగింది, నా కోసమే యేసుప్రభు శిలువ వేయబడ్డాడని. నా పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 51 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఎన్నడూ లోకము కొరకు, లోక పాపాల కొరకు, లోక ఆనందాల కొరకు, లోక విషయాల కొరకు కృతిపడలేదు. ఎంతమంది సిలువను వ్యక్తిగతంగా నమ్ముతున్నారు? ఎంతమంది క్రీస్తు నీ కోసమే కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నీ వీపు మీద పడవలసిన దెబ్బలన్నీ ఆయన మీద పడ్డాయి, నీకు రావలసిన అవమానమంతా ఆయన భరించాడు, నీ నిందంతా ఆయన భరించాడు, నీ శిక్షంతా ఆయన భరించాడని నమ్ముతున్నారు. యేసు ప్రభు శిలువ మరణము అపజయం కాదు, విజయం. హల్లెలూయా. యేసు ప్రభు చేతగాని వాడిగా శిలువలో మరణించలేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఇదిగో నీ సన్నిధిలో మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి రావడానికి నేను వచ్చేస్తున్నాను. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండవాడు దిగొచ్చాడు,
చేయవలసిన పాప విమోచన కార్యాన్ని ముగించి పరలోకమునకు ఆరోహణమై ఈరోజు ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన, నేను రక్తం చెందించిన ఈ ఆత్మను ఒక అవకాశమే, ఈ ఆత్మను పరిశుద్ధాత్ముడు ఒప్పించని, దేవుని వాక్యము వారిని సరిచేయని, వీరిని నరకానికి పోనివద్దని మనలో అనేకుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఎన్నోసార్లు ఆయన్ని బాధ పెట్టినా, విడిచిపెట్టినా, మర్చిపోయిన దేవుని ప్రేమను ఇంకా మనల్ని దేవుడు కాపాడుతున్నాడండి. ఇంకా బతికున్నాం అసలు సజీవులుగా. నీవు నరకానికి పోకుండా ఆయన రాజ్యంలోనికి చేరాలని, రక్షించబడ్డ నీవు ఒట్టివాడిగా మిగిలిపోకుండా దేవుడిచ్చే మహిమకు పాత్రుడు కావాలని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని తల వంచి తన ప్రాణాన్ని, అది గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నిలబడండి. యేసు రక్తం ఈ రోజున మన మధ్య ప్రవహిస్తూ ఉంది. మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుందాం, మన జీవితాలు శుద్ధి చేసుకుందాం. మారు మనసు పొంది ఇంకా దేవునితో సరిలేని వారు ఈ సమయంలో మీ హృదయాలు సరి చేసుకోనండి. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నా స్థలంలో నా కొరకు చేసిన ఈ యాగము కొరకు వందనములయ్యా, శిలువ యాగము కొరకు వందనములయ్యా. నా నిందను, నా అవమానాన్ని, నా పాపమును, నా శాపను భరించి నన్ను విమోచించిన కొరకు నాయన నీవు బలైపోయి నన్ను బ్రతికించాలని, నిరంతరము నీ రాజ్యంలో ఉండాలని ఎంత ప్రేమ నా పట్ల. నేను నిన్ను ఇంకా ఎరగక ముందే, నేను నిన్ను దూషించిన, నేను నిన్ను నిర్లక్ష్యపరిచిన, ఇంకా నన్ను ప్రేమిస్తున్నావే. ఊహ కదదయ్యా ఈ ప్రేమ, అర్థం కాదయ్యా మాకు ఈ ప్రేమ. మా సొంత వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మా ఇంటి వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మేము ప్రేమించిన వాళ్ళే మమ్మల్ని ప్రేమిస్తలేదే. మేము నిన్ను ద్వేషించిన, మేము నీకు శత్రువులుగా ఉన్నా, మేము అపహసించిన, నీవు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? ఎంతటి ప్రేమ యేసయ్యా! ఈ ప్రేమని ఈరోజు చుర్రుకుంటున్నామయ్యా, ఈ ప్రేమని ఈరోజు గుర్తిస్తున్నామయ్యా. పాపమును విడిచి, యవ్వనేచ్ఛలను విడిచి, లోకాశలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు సహాయం చేయను ఆయన. అలిసిన మా గుండెలను, కృంగిన మా బ్రతుకులను మరొక్కసారి సేద తీర్చి ఈరోజే పునరుద్ధానపు శక్తితో మేము ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా. హృదయ
రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే